ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. సంవత్సరం పైనుండి దాదాపు మరి మొదటి మూడింట్లో రెండవ పాయింట్లు మనమున్నాం. దానియేలు గ్రంథము. ఎలాంటి వారిని యేసయ్య కొనిపోవటానికి రాబోతున్నాడు అనే ఆ యొక్క టాపిక్ లో మనమున్నాము. ఎలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడు చెప్పగలరా? ఆయన వచ్చే సమయానికి ఎవరైతే ఆయన స్తుతిస్తూ ఉంటారో, మహింపరుస్తూ ఉంటారో అలాంటి వారిని మాత్రమే కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22, 23 వచనాలు. బెల్షస్సరు అతని కుమారుడు అయిన నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. 24వ వచనము నుండి 27 వచనాల వరకు. కావున ఆయన ఎదుటి నుండి ఎరత్తయి వచ్చి ఈ రాతను రాసెను. ప్రాచీన శాసన విధంగా మెనే టెకెల్ ఉపార్సిస్. ఈ వాక్య అర్థం ఏంటి అంటే, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచాడు, అప్పుడు నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరెస్ అనగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆరోగ్యం, నీ మానసిక స్థితి అన్ని కూడా నీ వద్ద నుండి విభాగింపబడి ఇతరులకు ఇవ్వబడింది. 30వ వచనంలో అతడు 3వ అధికారిని ఆ రాత్రి అంది కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. మన ప్రాముఖ్య విషయం ఏంటి అంటే 23వ వచనం 2వ లైన్ లో నీ మనస్సును అణుచుకొనక. మొదటి లైన్ లో 23వ వచనం మొదటి లైన్ లో ఈ సంగతి అంతయు నీవు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక. మనస్సును అణుచుకోవాలి. రక్షణ పొందిన, బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలు గతంలో లాగా నేను జీవిస్తాను అంటే బైబిల్ గ్రంథం ఒప్పుకోవటం లేదండి. పరిశుద్ధ గ్రంథం పేతురు దానికి ఏమంటాడు అంటే, గతించిన కాలమే చాలు. మీ ఇష్టాలని, మీ కోరికల్ని, మీ వాంఛల్ని మీరు ఇష్టం వచ్చినట్టు జీవించారు. బాప్తిసం పొందేంత వరకు అది గతించిన కాలం చాలు. బాప్తిసం పొందిన తర్వాత నేను గతముల వల్లే నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఈ పరిశుద్ధ గ్రంథం పరలోక చట్టం ఇదే. ఎంత మాత్రము కూడా ఒప్పుకోవటం లేదు. అది గతంలో వల్ల నేను జీవిస్తాను అంటే దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటో అవి కూడా మన కళ్ళ ముందే బైబిల్ గ్రంథం పెడుతుంది. పెట్టి నీవు ఏం కావాలో కోరుకో అంటుంది. బైబిల్లో మనం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, 15వ వచనం 19వ వచనం అనుకుంటాను. 15వ వచనం 19వ వచనం 30వ అధ్యాయం. చూడండి, ఒక ప్రక్క జీవాన్ని, ఒక ప్రక్క మరణాన్ని, ఒక ప్రక్క ఆశీర్వాదము, ఒక ప్రక్క శాపం. 15వ వచనంలో జీవాన్ని, మేలు రెండు ప్రక్కలు పెట్టారు. అటొకటి ఇటు మరణము, కీడు పెట్టాడు. 19వ వచనంలో పెట్టాడు ఆశీర్వాదము, శాపం పెట్టాడు. ఇటు మూడు అటు మూడు పెట్టాడు. నీకేం కావాలో కోరుకో, నీ ఇష్టం. అక్కడ బలవంతం ఏమి లేదు, ఫోర్స్ ఏమి లేదు. నీవు కోరుకున్న దాన్ని బట్టి నీకు పరలోకమా నరకమా అనేది అక్కడ ఉంటుంది. పరలోకమా నరకమా, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి ఆశీర్వాదమా శాపమా, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి మేలా కీడా, అది బలవంతం చేయటం ఎవరిని కూడా. రక్షణ అయితే పొందావు యేసునందు విశ్వాసం ఉంచి. అయితే పొందిన తర్వాత కట్టడలు ఉన్నాయి. ఆయన ఒక మార్గాన్ని పెట్టాడు. గతంలో ఎన్నో మార్గాలు మనం నడుచుకున్నాం, మనకి ఇష్టం వచ్చిన మార్గాలు. ఆ వంకర మార్గాల నుండి, ఆయన చీకటి త్రోవల నుండి మనల్ని విడిపించి రక్షించి ఈ వెలుగు మార్గములో, జీవ మార్గములో, రక్షణ మార్గములో, నీతి మార్గములో, తిన్నని మార్గంలో మనల్ని పెట్టి ఇందులోనే నడవండి, కుడి ఎడమకు తిరగొద్దు, వెనక్కి మళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళినట్లయితే కలిగే పరిణామాలు ఏంటో తెలియజేశాడు. మరణం ఉంటుంది, నరకం ఉంటుంది, శాపం ఉంటుంది. అది అంటే నువ్వేం కోరుకుంటున్నావు? నాకు ఆ మార్గం వద్దు, నేను అందులో నడుచుకోను, నేను ఇందులోనే నడుచుకుంటాను అంటే నువ్వు కోరుకుంటున్నది ఏంటి? కీడు కోరుకుంటున్నావు, శాపం కోరుకుంటున్నావు, మరణాన్ని కోరుకుంటున్నావు, నరకాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి ప్రభు పిల్లలమై ఉన్నటువంటి మనము మన జీవితంలో జాగ్రత్తగా నడుచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రక్షణ పొందినాక ప్రతి విశ్వాసులో, ప్రతి సేవకుడిలో, ప్రతి పాస్టర్ లో, ప్రతి బిషప్ లో, ప్రతి రెవరెండ్ లో, ప్రతి డాక్టరేట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. రక్షణ పొందక ముందు ఏవైతే మనము అనుభవించుంటున్నామో లోకములో ఏమేమి ఉన్నాయి,
లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇక్కడ ప్రియులారా ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుల్లో అవి కలిపిలు చేస్తూనే ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే మనం రక్త మాంసాల్లోనే ఉన్నాం. రక్త మాంసాల్లోనే, శరీరంలోనే, భౌతిక దేహంలోనే, ఫిజికల్ బాడీలోనే మనము నివాసం ఉంటూ ఉన్నాము. అయితే వాటన్నిటినీ, అవన్నీ కూడా మనలో చెలరేగుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే వాటిని అణుచుకోవాలి కదండి. మనస్సులో ఇవన్నీ రేగుతూనే ఉంటాయి. 23వ వచనం 2వ లైన్లో డానియల్ ఏమంటున్నాడు? దైవచనుడైనటువంటి డానియల్ ఆ యొక్క బెల్షస్సరు మనవడైనటువంటి, ఆ నెబుకద్నెజరు మనవడైనటువంటి బెల్షస్సరుతో, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న చక్రవర్తి అయిన బెల్షస్సరుతో డానియల్ ఏమంటున్నాడు అంటే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ డానియల్ ఎక్కడున్నాడు? ఆయన రాజ్యములోనే ఉన్నాడు. ఈ ఆయన రాజ్యంలోనే 3 ప్రధానులు ఉన్నారు ప్రపంచమంతటా. ఆ 3 ప్రధానుల మీదే ప్రధానిగా, అధికారిగా దేవుడు ఆయన నియమించాడు. ఆయన అంటున్నాడు చక్రవర్తితో, ఇదిగో ఈ సంగతులన్నీ నీ తాత పట్ల జరిగిన దేవుడు ఆయన ఎలా దేవుడు హెచ్చించాడో ఆయన్ని, అయితే మనస్సునందు ఎలా అతిశయించాడో, తద్వారా ఎలా గడ్డి తినిపించాడో, ఈ విషయాలన్నీ కూడా తిరిగి ఆయన రిపెంట్ అయి పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు, పశు మనస్సు తొలగించుకొని మానవ మనస్సు కలిగి ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి సర్వోన్నతుడై దేవుడు చిరంజీవి, ఆయన కార్యములు ఎంతో ఎన్నదగినవి అని ఆయన స్తుతిస్తూ ఎప్పుడైతే ఉన్నాడో, మరలా బుద్ధి తెచ్చుకొని పోగొట్టుకున్న దానికంటే మరి ఎక్కువ ఘనత, ఎక్కువ మహిమను ఆయనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా నీవు ఎరిగి ఉండి, ఆయన మనవడివి, నీవు నీ మనస్సును ఏం చేయలేదు, అణచుకోలేదు. రక్షణ పొందిన దేవుని బిడ్డ మనము ఎవరిని అనే సత్యాన్ని మనం ఎరిగి ఉంటే ఒక సత్యాన్ని మనం మరవకూడదు. ఈ లోకాశలు, శరీరచ్చలు అవన్నీ కూడా ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తున్నాను. మన తల మీద కొన్ని పక్షులు ఎగరకుండా అయితే మనం చేయలేం. పక్షులన్నీ వస్తూ ఉంటాయి, కొన్ని మన తల మీద ఎగురుతూనే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? ఆ పక్షులు ఎగరకుండా అయితే చేయలేం. అవి మనం తోలే కొద్దీ మరలా వస్తాయి అవి కదండి. మన నడినెత్తి మీద తిరుగుతూనే ఉంటాయి, అవి సంచారం చేస్తూనే ఉంటాయి. అయితే మనము వచ్చినప్పుడల్లా వాటిని చెదరగొట్టాలి, తోలాలి. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, మనము తోలకపోయినట్లయితే, వాటిని వెళ్ళగొట్టకపోయినట్లయితే, పారత్రోలకపోయినట్లయితే, ఆ పక్షి మన నడినెత్తి మీద ఏం చేస్తుంది? గూడు కట్టుకొని అక్కడ అపవిత్రత కార్యాలన్నీ కూడా చేస్తూనే పక్షులను మనము ఎగరకుండా చేయగలగాలి. కానీ గూడు కట్టుకోకుండా మనము చేయాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. అట్లానే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు, చెడు కార్యాలు, చెడు ప్రవర్తన ఇవన్నీ కూడా మన మీద, మన మనస్సుల్లో, మన హృదయాల్లో, మన తలంపులో, ఆలోచనలో, మన స్వభావాల్లో అవి వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? పౌలు అపోస్తలుడు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తున్నానంటాడు? నలగొట్టుకుంటున్నాను. అంటే రోకల బండ చేత శరీరాన్ని చెత్తగొట్టుకుంటున్నాడా? అది కాదు దాని అర్థం. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంటే మనస్సులో రేగుతున్నటువంటి ఆ కోరికలు, వాంఛలన్నీ కూడా అణచుకుంటున్నాను, అణిచివేయాలి. దేని ద్వారా అణిచివేయాలి? నువ్వు దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు, దేవుని ప్రకటిస్తున్నటువంటి దైవచనులు, వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం గమనాగమనములకు తెచ్చుకున్నప్పుడు అవి అంతర్ధానం అయిపోతాయి. దేవుని వాక్యం మన త్రోవకి ఏమై ఉందటండి? వెలుగై ఉంది. కాబట్టి ఎక్కడ బటన్ నొక్కుతామో వెలుగు ఎక్కడ వస్తుందో, చీకటి అనే అపవిత్రమైన ఆలోచన, తలంపులు, కార్యాలు అన్ని కూడా మట్టుమాయమైపోతా ఉంటాయి. మనము దేవుని వాక్యం ద్వారా వాటిని అణిచివేయాలి. ప్రార్థనా శక్తి, ప్రార్థన బలం ద్వారా మనం అణిచివేయాలి. మన వల్ల కావటం లేదా? మోకాండ్ల మీద ఉండి ప్రార్థనలో దేవుని సహాయం తీసుకోవాలి. ప్రభువా, ఈ చెడు తలంపులు, చెడ్డ ఆలోచనలో ప్రభువా నన్ను నా మీద గూడు కట్టుకోవాలని చూస్తా ఉన్నాయి ప్రభువా, వాటిని ఎన్ని మార్లు పారత్రోలినా కానీ ఇదిగో అవి విసుక్కోకుండా నా మీద గూడు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కొన్నిసార్లు ఆ చెడ్డ తలంపులు, ఆలోచనలో నా హృదయాన్ని, నా మనస్సును అపవిత్రపరుస్తున్నాయి. వాటిని జయించడానికి నీ శక్తినివ్వవా? వాటిని జయించడానికి నీ కృప నాకు ఇవ్వవా అని మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని మనము తీసుకోవాలి. బెల్షస్సరు, నీ తాతకు జరిగిన ఈ సంగతులన్నీ కూడా నీవు ఎరిగి ఉండి కూడా నీవేం చేయలేదు? నీ మనస్సును అణుచుకోలేదు. మనస్సు ఏం చేస్తా ఉంటది? కళ్ళం లేని గుర్రం వల్లే స్వారీ చేస్తా ఉంటది మనస్సు. కానీ ఓవర్ ఏమవుతుంది? డ్రైవింగ్ ఏమవుతుందండి? ఓవర్ గా పరిగెత్తితే ఏమవుతుంది? చివరికి అది ఎక్కడో ఢీకొంటుంది,
మరణము తప్పదు. కాబట్టి ఈ మనస్సుకు ఎక్కడ లేని అడియాసలు ఉంటాయి. చదవండి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, త్వరగా చదవగలిగిన వారు 9వ వచనములో, 6వ అధ్యాయము 9వ వచనంలో, 6వ అధ్యాయం. మనస్సుకేముంటాయి? ఎక్కడ లేని కోరికలు, వాంఛలు, ఆశలు కదండి. ఎక్కడ లేని ఆశలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిందే మన సొంతం. అది ఏదైనా కానీ, అది ధనం కానీ, భార్య కానీ, భర్త కానీ, గృహం కానీ, లేకుంటే ఏదైనా వస్తువు కానీ, మనము ఇతరులను దేనిని కూడా ఆశించకూడదు. నువ్వు రక్షణ పొంది ఉన్నావు, నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడువు, దేవుని కుటుంబంలో ఒక సభ్యురాలు, ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. మనస్సుకేముంటాయి? అడియాసలుంటాయి. మనస్సుకేముంటుంది? చదవండి, మనస్సుకేముంటుంది అంటే 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, త్వరగా రండి, సమయం లేదు. 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 5:20 దానియేలు గ్రంథంలో, మనస్సున నీ తాత ఏం చేశాడో అతడు తన మనస్సునందు అతిశయం. దేనికి వచ్చింది అతిశయం? దేనికి వచ్చింది కదండి. 18వ వచనంలో దేవుడు అతనికి ఏం చేశాడు? ఒక మట్టి మానవుడు, ఒక మంటి నుండి పుట్టినవాడు, మంటి నుండి తీయబడినవాడు, మట్టి మానవుడు. అట్టి మానవుడిని తీసుకుని వచ్చి ప్రపంచమంతటి మీద సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆ చక్రవర్తిగా చేశాడు, మహద్దశనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, అధిపతులు ఇచ్చాడు, ప్రధానులు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, గొప్పతనం ఇచ్చాడు. ఇచ్చింది ఎవరో? దేవుడు. ఇచ్చిన దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి, స్తుతించాలి, గణపరచాలి. మట్టి మానవుని ప్రభువా, అయోగ్యుడయ్యా, ఎన్నిక లేని వాడిని ఈ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రపంచమంతటి మీద చక్రవర్తినిగా చేశావు, ఇంతటి ఘనత, ఇంతటి మహిమనిచ్చావు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వాడు ఏం చేశాడంటే 18వ వచనంలో మహాదోషనిచ్చిన ఆ దేవుణ్ణి ఘనపరచకుండా వాడు ఏం చేశాడు? 20వ వచనంలో మనస్సును అతిశయించి 4వ అధ్యాయం 30వ వచనంలోకి వచ్చేసరికి ఈ మహానగరము నేను కట్టించింది కాదా? 4:30లో ఈ మహానగరము నేను కట్టించింది కాదా? నా బలము, నా అధికారం, నా ఘనత అని ఎప్పుడైతే మనస్సులో వాడికి గర్వం వచ్చిందో, చాలా మంది బయటికి కనపడరు కదండి. వాళ్ళ హృదయంలో ఏముందో, వాళ్ళ మనస్సులో ఏముందో బయటకు కనపడనియ్యరు అనమాట. కొంతమంది ఇళ్ళకి మనం వెళ్ళామనుకోండి, కుంపట్లో పొదుగుతున్న కోడిలాగా ఉంటాయి వాళ్ళ ముఖాలు, ఎంతలా ఉబ్బి. వాళ్లే మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు మన ఇంటికి వచ్చినా కానీ అదే సిచ్యువేషన్. కుంపట్లో కోడి పొదుగుతా ఉంటే అట్టుంటది, ఎంతలా ఉబ్బిన బోరలాగా, ఏమాత్రంలో ఉండదు. ఏమి లేకపోయినా కానీ మనస్సులో ఏం చేస్తా ఉన్నారో అతిశయిస్తున్నారు. మనస్సులో ఏం చేస్తున్నారు? గర్విస్తున్నారు. గర్వము నాకు అసహ్యం అంటాడు. చదవండి ఆ ఆమోసు గ్రంథంలో మనము చదువుకున్నట్లయితే, ఆమోసు గ్రంథం, దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథంలో మనము చదువుకుంటే 6వ అధ్యాయం వరకు వచ్చాను. 6వ అధ్యాయం చదవండి, 9వ వచనమా ఒకసారి చూడండి ఆ మాటను. ఆమోసు గ్రంథములో దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఒక కుటుంబమునందు ఆ ముక్క మాత్రమే చదవండి, 3వ లైన్ అనుకుంటాను బహుశా. దేవునికి మహిమ కలుగును గాక. లేదా ఆమోసు గ్రంథంలో మనము చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 7వ వచనం 4వ లైన్లో, 6వ అధ్యాయం 7వ, గర్వము నాకు అసహ్యము. ఏమంటాడు చెప్పండి? గర్వము. ఏం చూసుకున్నావు గర్వం? నువ్వు అంబానీ కాదు కదా, నువ్వు సచిన్ టెండూల్కర్ కాదు కదా, లేకుంటే అదానీ కాదు కదా, టాటా బిర్లా కాదు కదా, మహీంద్రా అండ్ కంపెనీ కాదు కదా. వాళ్ళకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఒక అన్యుడు రక్షణ పొందిన దేవుని బిడ్డవు. ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు, ఆస్తిపాస్తులు కాదు. ఆశీర్వాదం అంటే పాపాలు క్షమించబట్టం, శాపాలు తీసివేయబట్టం. ఇదిగో పాతాళము నుండి రక్షించబట్టు, నీ ఆత్మ రక్షించబడింది. అట్టి పాతాళము నుండి విడిపించిన ఆ దేవుని నువ్వేం చేయాలి? మహిమపరచాలి. నువ్వు పరలోకానికి అర్హుడు. దేవుని మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను అర్హుడుగా చేశాడు. అట్టి వాని యందు నీవు అతిశయించాలే తప్ప లోకంలో ఏమి ఉన్నా లేకున్నా అది మొత్తం ఒక రోజు ఏం చేయబోతున్నాడైనా? ఆకాశము, భూమి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, ఇండ్లు, గృహాలు, వెండి, బంగారం, కార్లు, ఆస్తి పాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా కాల్చివేయబోతున్నాడు. భూమి, దాని మీద ఉన్న అన్ని, ఆకాశం, అందులో ఉన్న అన్ని, పరలోకాన్ని కూడా దేవుడు కాల్చివేయబోతున్నాడు. దేని బట్టి నువ్వు అతిశయిస్తావు? దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు? దేని బట్టి నువ్వు అంతగా హెచ్చించుకుంటున్నావు? వాడిని అంటాడు, నీవు వాని మనవడమైన నీవు ఈ సంగతి అంతా ఇప్పుడు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోనక ఇదిగో నిన్ను నీవే దేవుని మీద హెచ్చించుకుంటివి అని డానియేలు అంటాడు.
దేవుని మీద హెచ్చించుకుంటాం. ఈనాడు పవిత్రమైన హృదయాలు కనబట్టలా, పరిశుద్ధమైన మనస్సులు కనబట్టలేదు ఎవరిలో కూడా. ఈవెన్ ఎక్కడో ప్రపంచమంతా 420 కోట్ల మంది క్రైస్తవులలో ఈవెన్ పాస్టర్లలో కూడా కనబట్టలేదు. పాస్టర్లు అంటే పరిశుద్ధుడు అనుకోవద్దు. ఏదో 4 ముక్కలు బోధించినంత మాత్రాన అమ్మో పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత లాంటి వాడు అనుకోవద్దు. అందరూ కలుషితమే. అందరూ కూడా ఈ కోరికలు వాంఛలతో మసులుతున్నటువంటి వారే. వాటిని పారత్రోలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడో 1% మాత్రమే. పారేషోధ పారేషోధ అని పాటలు పాడినంత మాత్రాన దేవుణ్ణి మహింపరుస్తున్నట్లు ఆరాధన చేస్తున్నా అది పెదవుల నుండి వచ్చేది. పవిత్రమైన హృదయాలు ఆత్మలో కనబట్టలే. ఎక్కడ చూసిన అపవిత్రత, దేవుణ్ణి స్తుతించలేకపోవటానికి కారణం మానవ జన్మ. పురుగు, మృగం, క్రూర జంతువులు అటువంటి జన్మను మనకి ఇవ్వలేదు. శ్రేష్టమైన మానవ జన్మనిచ్చిన ఆ గొప్ప దేవుని మనము స్తుతించుతున్నామా కదండి. సంపూర్ణ అవయవములతో నిర్మాణం కలుగ చేసి ఈ లోకంలో పెట్టించాడు దేవుడు. గుడ్డి వారిగానో ఇదిగో ఓచకాళ్ళు చేతులు దేవుడు మనల్ని పుట్టించలేదు. శ్రేష్టమైన అవయవ నిర్మాణం ఇచ్చాడు. అనేక మంది కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, నోరు పడిపోతున్నాయి, గుడ్డి వాళ్ళు అవుతున్నారు, మైండ్ అంతా బ్లాక్ అవుతుంది, గుండెలన్నీ కూడా పాడైపోతున్నాయి. దేవుడు మనకు ఈ క్షణం వరకు మన అవయవాలని సంపూర్ణంగా ఆయన ఫంక్షనింగ్ చేయడానికి కృప చూపుతున్నాడు. అంటే దేవుణ్ణి మనం మహిమ పరుస్తున్నామా? ఈనాడు మహిమ పరచడానికి రావటం లేదు. 420 కోట్ల మంది ప్రజలు ఏదో ఆదివారం వచ్చింది కదా, బాప్తీసం తీసుకున్నారు కదా అన్నట్లుగానే వస్తున్నారు. కానీ స్తుతించలేకపోవటానికి కారణం ఏంటంటే మనస్సున గర్వించి, మనస్సున అతిశయించి, మనస్సు అడి ఆశలు పడి లోకాశల మీద సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీడు బెల్షస్సరు ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నాడు అంటాడు. చదవండి. అంటాడు 24వ వచనం లైను, ఆ పైన లైను చదువుకుందాం. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం దాని పైలైను మనం చదువుకుంటే 24వ వచనం 24 ప్రక్కల కాకుండా దాని పైలైన నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవరి వశములో ఉన్నాయో ఆ దేవుని నీవు ప్రాణం ఏంటండి అయితే చక్రవర్తిగా చేశాడు. నీకు మానవ చన్నీ లేదా? ఈనాడు 420 కోట్ల మంది రక్షణ పొందామని చెప్పుకుంటున్నటువంటి దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న వారికి మంచి అవయవాలు ఇవ్వలేదా? ఇంతవరకు నీ అవయవాలు మంచిగా పనిచేయడానికి అందమైన భార్యలు ఇవ్వలేదా? భర్తలు ఇవ్వలేదా? పిల్లల్ని ఇవ్వలేదా? విద్యలు ఇవ్వలేదా? ఉద్యోగాలు ఇవ్వలేదా? వ్యాపారాలు ఇవ్వలేదా? రేపటి కొరకు దేవుడు నీకు ఇవ్వలేదా? అట్టి ఇచ్చిన దేవుడిని కనపరుస్తున్నావా? అట్టి ఇచ్చిన గొప్ప దేవుడిని మహిమపరుస్తున్నావా? పేరుకు మాత్రమే దేవుని సన్నిధానికి, దేవుని మందిరాలకి, దేవుని ఆలయాలకి వచ్చి కనబడుతూ పెదవులతో మాత్రమే. ఎంత కల్మషంతో మన ఆత్మలు నిండి ఉండడం లేదు. ఎంత అపవిత్రమైన హృదయాలతో మనస్సున అతిశయించి క్రైస్తవులలో వారి ఆత్మలో, వారి హృదయాల్లో, మనస్సులో ఏం చోటు చేసుకుంది? అతిశయం. దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? నీవేమైనా కలిగి ఉన్నావా? పుట్టుకతో నీకై నువ్వు మానవ జన్మను పుట్టించుకున్నావా? నీకై నీవు నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలుక, నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ లివరు అన్ని కూడా నీవే పెట్టుకునే చెవాయిలో కలిగి అన్ని ఇచ్చింది దేవుడే కదా. అట్టి దేవుణ్ణి స్తుతించడం మానివేసి పేరుకు మాత్రమే మందిరాలలో, సంఘాలలో ఈనాడు దేవుని బిడ్డలుగా కనబడుతున్నారు. దేవుని ఆత్మ కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎంత కల్మషంతో ఆత్మలు నిండి ఉన్నాయి, అపవిత్రతతో. ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతి ఎంచోడే ఎల్లప్పుడు. ఇదండి దేవునికి మహిమ. నీ హృదయం భాగంలో వస్తుందా? ఎప్పుడు వస్తుంది? నీ ఆత్మలో కల్మషం లేనప్పుడు, నీ మనస్సులో అడియాసలు లేనప్పుడు, ఇదిగో నీ మనస్సు అతిశయించకుండా నీ హృదయంలో గర్వం లేనప్పుడు నిజమైనటువంటి స్తుతి ఆరాధన వస్తుంది. అట్టి స్తుతి ఆరాధన మాత్రమే దేవుడు కోరుకుంటున్నారు. అందుకే నిన్ను సృష్టించాడు. అందుకే నీ ఆత్మకు ఏర్పడిన కల్మషం అంతా పరిశుద్ధ రక్తం పెట్టి కడిగి పాతాళం నుండి రక్షించే మహిమకు పాత్రుడిగా చేశాడు. మనస్సులో ఏముంటాయి? అతిశయం వస్తుంది. మనస్సులో ఏముంటాయి? అడియాసలు. చదవండి 2 క్రానికల్ దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనములో 26 మనం చదువుకున్నట్లయితే 26వ అధ్యాయము 16వ వచనములో రాసైన ఉజ్జియాకు మనస్సులో ఏమొచ్చిందంటే, మనస్సులో ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది వాడికి? ఒకప్పుడు నథింగ్. ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు రాజుగా నిర్ణయించాడు. ఒకప్పుడు ఏమి లేదు. వాడు ఏం చేస్తున్నాడు? అటువంటి వాడికి దేవా నాకేమీ లేదు నాయనా, నాకు సమస్తమివు నాయనా అంటే దేవుడు ఏం చేశాడు?
26వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్ మధ్యలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎంతవరకు అయితే దేవుణ్ణి ఆశ్రయించాడు వాడు, దేవుడు అతన్ని ఏం చేశాడు? ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి చేశాడు, ఆరోగ్యంలో, ఆనందంలో, మానసిక ఉల్లాసంలో, అన్ని రంగాలలో వారిని వర్ధిల్ల చేశాడు. వర్ధిల్ల చేసిన తర్వాత 8వ వచనంలో దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. 8వ వచనం 2వ లైన్ లో చివరిలో అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు కనుక అతని కీర్తి ఉజ్జయ అంటే ఐగుప్తు ప్రదేశ అన్నిటిలో కూడా ఫలానా రాజైన ఉజ్జయ అంటే ఎవడు కూడా తెలియని వాడు లేడు. అంత కీర్తి, అంత ఘనత, అంత మహదర్శ, అంత గొప్పతనం, మహిమను ఆయనకి ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? 16వ వచనంలోకి వచ్చిన తర్వాత 16వ వచనంలో వాడు మనస్సులో ఏం చేశాడు? చెడిపోయాడు. ఇచ్చిన దేవుణ్ణి స్తుతించటం వల్ల, ఇచ్చిన దేవుణ్ణి గణపరచడం వల్ల, ఇచ్చినటువంటి దేవుణ్ణి వాడు ఏం చేయటం లేదు? మహిమ పరచటం లేదు. ఎంత విచారం, ఎంత విచారం, ఎంత విచారము చెప్పండి. చాలా బాధాకరం కదా. ఆమోస్ సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, దేవుని బిడ్డలారా 8వ అధ్యాయం 13వ వచనం 3-4 వచనాలు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు గర్వం ఏమంటున్నాడు? కుటిలమైన మాటలు. పైకి భక్తిగానే, పైకి నవ్వుతానే కనబడుతూ ఉంటారు కానీ లోపట కుటిలం, కుడితి తొట్టి, దుర్గంధం, కంపు కొట్టే వాసన ఈనాడు క్రైస్తవుల హృదయాల్లో చోటు చేసుకుంటుంది. దేవుడు అంటున్నాడు, గర్వము నాకు అసహ్యము. 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చదవగలిగినట్లయితే గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు, అట్టివారు శిక్ష నొందక. గర్విష్ఠులు దేవుడు శిక్షిస్తానంటున్నాడు. గర్విష్ఠులు అంటే దేవుడికి అసహ్యమట. నాకు అసహ్యం. ఆమోసు 6:9 ఇందాక మనం చదువుకున్నా అందులో కూడా అంటున్నాడు, గర్వం అంటే నాకు అసహ్యం. గర్విష్ఠులంటే ఇక్కడ 16వ అధ్యాయం 5వ వచనం సామెతలు, గర్విష్ఠులంటే నాకు అసహ్యం. అట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుడు అని వస్తే దూరంలో అసహ్యంలో నాకంటే అంటాడు దేవుడు. కుట్టిలో కాబట్టి జాగ్రత్త. దేవుని బిడ్డ, నువ్వు ఒక దేవుని యేసయ్య రక్తంలో కడగబడ్డ దేవుని బిడ్డవనే సత్యాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే నీ ఆత్మను కుట్టిలంతో, గర్వంతో, అతిశయంతో, కుడితి తొట్టిలాగా కంపు కొట్టేదానికి లాగా పెట్టుకుని గనక కనబడుతూ ఉంటే మనుషులకు నీలో ఉన్న కుడి తొట్టి కనబడకపోవచ్చు. పైకి మాత్రం బాగానే నటన చేయవచ్చు, వేషధారణ, వేషం కప్పుకొని చేయవచ్చు. కానీ దేవుని కన్ను నిన్ను చూస్తుంది. దేవుడు నిన్ను గమనిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. నీ రోత బ్రతుకుని దేవుడిని నాడు స్తుతిస్తున్నావన్న పేరు మాత్రమే కానీ నీ పెదవుల నుండి వస్తుంది. ఆయన ఏమి ఎరగలవాడు అనుకుంటున్నావా? చాలా మంది అట్లా ఉంటారు. జెన్యూన్ ఎవరో, జెన్యూన్ కాని వాళ్ళు ఎవరో ఇట్టే పట్టేయొచ్చట కదండి. ఈ మధ్య ఒక సహోదరుడు అంటున్నాడు, జెన్యూన్ ఎవరో, జెన్యూన్ కాని వారెవరో. ఎంత విచిత్రం అండి. లోకం అంతా దేంతో నిండి ఉంది చెప్పండి. నిజ దేవుడు ఎవరో, వెలుగుదూత ఎవరో కనిపెట్టలేని స్థితి. వెలుగుదూత ఎలా వస్తున్నాడంట? వాడు చీకటి, వాడు ఏ వేషంతో వస్తున్నాడట? ఏ వేషంతో వస్తున్నాడండి? కొరింథీ 2:11 అధ్యాయంలో వెలుగుదూత వేషం. వాడు నిజమైన వెలుగు కాదు, చీకటి. నిజమైన వెలుగైతే వేషం ఎందుకు? దసరా పండుగ మనం వచ్చిపోయింది. చాలా మంది ఇప్పుడేమో కానీ నా చిన్నప్పుడు చిరత పులి వేషం లాగా బంటు నిండా బట్టలు తీసేసి ఒక కటరాయి పెట్టుకుని చిరత పులికి ఉన్న చారలన్నీ, ఆ రంగులన్నీ వేసుకొని, వేషం వేసుకొని, ముఖం నిండా మీసాలు పెట్టుకుని ఆ రీతిగా చూడటానికి ఆడ చిరత పులి లాగానే తీసి పెట్టాడు. అట్టనే గంతులేస్తా ఉంటాడు కింద నేల మీద. కానీ అది నిజమైనటువంటి చిరత పులి, నిజమైన సింహము. కలుషితమైన లోకం ఇదంతా నిండి ఉంది. క్రైస్తవ లోకానికి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఇంకా అన్యులు ఇంకెంత ఘోరంగా ఉంటుంది. క్రైస్తవ దేవుడెవరో, వెలుగుదూత ఎవరో గుర్తుపెట్టలేని స్థితిలో మనం ఉంటున్నాం. నిజమైన పాస్టర్ ఎవరో, డూప్లికేట్ పాస్టర్ ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితి. అందరూ పైకి ఎలా కనబడుతున్నారు? నేను అమ్మో దేవుడి తర్వాత నేనే దేవుడు అంతటి పరిశుద్ధ పాస్టర్ని అని చెప్పుకుంటున్నారు. ప్రపంచమంతట్లో దైవ సేవకుల్లో, బిషపుల్లో, రెవరెండ్లో, సీనియర్ వాళ్ళు నా సంఘం 1,00,000 మంది అండి, నా సంఘం 50 లక్షల మంది అండి అని చెప్పుకుంటున్న వాళ్ళలో మనము ఏదైనా యథార్థత కనుగొంటామా? పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డ, నిశ్చయముగా గర్వము నాకు అసహ్యం. గర్విష్ఠులందరూ నాకు అసహ్యం. హేయము. హేయం అంటే ఏంటి? నిషిద్ధమైంది, అపవిత్రమైంది. అక్కడ పెంట ఉందనుకోండి, ఆ పెంట దగ్గరకు మనం మంచి వాసన వస్తుందని దగ్గరకు పోయి కౌలించుకుంటామా? అని అంత దూరం పోతాం.
హేయం అంటున్నాడు ఆయన. హేయం అంటే నిషిద్ధమైంది, అపవిత్రమైంది, అసహ్యమైనటువంటిది. నువ్వు జీవించగలిగితే యథార్థంగా జీవించు, పవిత్రంగా జీవించు. నీవు ఒకసారి యేసు రక్తం చేత కడగబడ్డ వాడవు దానవు. కాబట్టి మనము పరిశుద్ధులు, దేవుని సంతానం. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉన్నట్లయితే మన ఆత్మకు కలుషితం అంటకుండా మనము మన తల మీద పక్షులు ఎగరకుండా చేస్తూ ఉంటాం. కానీ తోలివేయాలి ఇటువంటి ఆలోచనలు. ఇటువంటి వాడికి ఏం ఆలోచన వచ్చింది? బెల్షస్సరుకు దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు తెప్పించి వాటిల్లో ద్రాక్షరసం పోసి వాడు, రాణులు, అధిపతులు అందరూ కూడా త్రాగటం మొదలు పెట్టారు. చూసారు, వాడికి ఏం చెడిపోయిన ఆలోచన వచ్చిందండి? మన హృదయం ఒక ఉపకరణం. మనం దేవుని మందిరం, మనం దేవుని ఆలయం, దేవుని టెంపుల్, దేవుని చర్చి మనమే, దేవుడి వాసం ఉండే హౌస్, ఇల్లు మనమే. అటువంటి ఇంటిలో ఉన్న మన ఆత్మ, మన హృదయం, మన మనస్సు, మన కళ్ళు, మన నాలుక, మన నోరు ఇవన్నీ దేవునికి చెందినటువంటివి, పరిశుద్ధమైనవిగా ఉండాలి. వీటిలో ఏదైనా మనల్ని అపవిత్రపరచడానికి కొన్ని పక్షులు అంటే దుష్టాలోచనలు, సాతాను మనలో అనేక రకాలుగా పెడుతూ ఉంటాడు. వాటిని మనము గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. మన హృదయాలు, మన స్వభావాలు, మన అంతరంగాలు, మన మనస్సులో, మన ఆలోచన, తలంపు, ఊహల్లో అవి రాక మానవో. శరీరంలో ఉన్నంతకాలం ప్రతి పాస్టర్, ప్రతి సీనియర్ విశ్వాసికి అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తుంటే ఎప్పుడు వస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారికి వస్తే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? గూడు కట్టుకోకుండా అవి వచ్చినప్పుడల్లా ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ వాటిని తోలివేస్తున్నాడు. అంటే అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, నా మనస్సును అణుచుకున్నా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీలో అనేకమైన చెలరేగుతున్నాయి, నాలో అనేకమైన చెలరేగుతున్నాయి. అయితే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యందలి భయమును బట్టి, ఇదిగో పాతాళం కాచుకొని ఉంది, ఒకవేళ వాటిని అణచకపోతే, నరకాగ్ని గుండం కాచుకొని ఉంది, వాటిని అణచకపోతే అని భయము కలిగి వాటిని అణుచుకుంటున్నామా? లేక మన మనస్సులో గూడుగట్టునిస్తున్నామా? జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఇవదే కాలం పరిశీలన చేసుకుందాం. ఇవన్నీ కూడా బెల్షస్సరు, ఈ సంగతులన్నీ కూడా నీవు ఎరిగి ఉండి నీ మనస్సులో రేగుతున్నటువంటి కోరికల్ని, నీ మనస్సులో రేగుతున్నటువంటి ఆలోచనలను నీవు అణుచుకొనక నీవు నీ దేవుని మీదనే హెచ్చించుకున్నావు. ఎంత భయంకరం! దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు దేవుని మీదనే హెచ్చించుకోవటం అవుతుంది. అంటే మనస్సున గర్వించినప్పుడు, ఆత్మ కల్మషమైపోయినప్పుడు దేవుని కార్యాలు, మంచితనం మనకు గుర్తురాదు. పరలోకం ఏమి గుర్తుకు రాదో, నరకం ఏమి గుర్తుకు రాదో ఆ క్షణంలో అది అనుభవించాలి. ఓకే, నువ్వు అనుభవించు, అది అయిపోయింది, అది పాతదైపోయింది, మరి క్రొత్తది అనుభవించాలి. ఓకే, అది కూడా పాతపడింది, అందులో ఏముందో, ఏ టైప్ ఆఫ్ రుచి ఉంటుందో, ఆనందం ఉంటుందో, అది అనుభవించేదాకా ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని భయం ఉండదు. అటువంటి ఆలోచన కోరికలతోనే రేగుతూ ఉంటుంది నాడు క్రైస్తవ లోకం. ఓకే, సరే, ఆ టైం వచ్చింది, నువ్వు అనుభవించావు, అది అయిపోయింది. దాంతో ఇదేమంది, ఇంకొక టైప్ ఆఫ్ న్యూ కొత్తదనం కావాలి నాకు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. 2000 సంవత్సరాలకు పూర్వమే, పౌలు కాలంలోనే, మొదటి శతాబ్దంలోనే ఆనాడు ఇంతగా లోకాశల్యం, ఇంతగా శరీరం పెట్టేది కాదండి. శరీరం చాలా కంట్రోల్లో ఉండేది. ఎందుకంటే అప్పుడు చల్లదనం ఎక్కువ. ఇప్పుడు ఓజోన్ పొర, ఈ పొగ కాలుష్యం వెళ్లి ఓజోన్ పొరని చీరుస్తుంది. అధిక వేడి డైరెక్ట్ గా భూమి మీద పడుతుంది. మనుషుల్లో వేడి అధికమవుతుంది. వేడి అధికమయ్యే కొద్దీ శరీరానికి అనేకమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి కదా. మరి ఈ కాలంలో ఇంకెంత భయంకరంగా ఉంటుంది. భక్తి లేదో చివరికి ఈ రీతిగా ప్రార్థనను లోతుగా చదవాలి, బైబిల్ లోతుగా డెప్త్గా వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి నీ సంఘానికి ఇచ్చినప్పుడు దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. అటు వారిని మాత్రమే నువ్వు పరలోకానికి కొనిపోతా ఉంటావు. అటు ఇటు ఇటు అటు ఇటు అటు గాలికి ఇటు అటు తిరిగిన దెయ్యంలాగా తిరుగుతా ఉంటే చివరికి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ సంఘాల పరిస్థితి ఏంటి? సంఘాలు స్థిరత్వం లేకపోవటం, సంఘాలలో విశ్వాసులో ఇదిగో దేవుని యందు భయం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదే, దేవుని నిజమైన స్తుతి ఆరాధన రావటం లేదు కదండి. మనస్సులో ఏమొచ్చింది? మనస్సులో అడియాసలు, మనస్సులో అతిశయం, మనస్సులో గర్వం వచ్చింది. మనస్సు ఎలాంటి మనస్సు ఇది? చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. టైం అయిపోయింది, ముగించుదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు, 8వ వచనం, 5-6 వచనాలు, 8వ వచనం చదవండి త్వరగా. 5వ అధ్యాయము రోమాపత్రిక, మన్నించాలి, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారుడు శరీర విషయముల మీద మనస్సుతురు, ఇక్కడ ఏ మనస్సు కనబడుతుంది మనకి? ఇక్కడ ఏ మనస్సు కనబడుతుంది? ఇదిగో బెల్షస్సరు అతని మనవడు అయ్యింది కూడా ఈ సంగతులన్నీ ఎరిగియుండి
నీ మనస్సును అణుచుకోకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ మనస్సు ఎక్కడ పోయి వాలింది? శరీర సంబంధమైనటువంటి విషయాల మీద. శరీరానుసారమైన మనస్సు శరీర కార్యాల మీద ఉంటుంది, శరీర కోరికల మీద ఉంటుంది, శరీర ఇచ్చల మీద ఉంటుంది. కాబట్టి నువ్వు వాటన్నిటిని కూడా ఏం చేయాలి? అణచుకోవాలి. నీలోకి ఏం రావాలి? ఆత్మానుసారమైన మనస్సు. నువ్వు రక్షణ పొందినప్పటికీ నీలో శరీరానుసారమైన మనస్సు గూడు కట్టుకుంటానికి కారణం ఏంటి? ఆ క్రిందకి వెళితే శరీరానుసారమైన మనస్సు దాని అంతం ఏంటంటే మరణము, నరకం. రక్షణ పొందిన విశ్వాసులు ఈనాడు మరణించి నరకానికి వెళుతూ ఉన్నారు. ఎంత వేదన! చాలా మంది బోధలు ఏంటంటే, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేయి, ఆదివారం గుడికి వచ్చి టంగుమని కాను కనుక వేసినట్లయితే నువ్వు నేరుగా పరలోకానికి వెళ్తావు. తప్పుడు బోధలు. దేవుని బిడ్డ, ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు మనందరి కొరకు ఇది అనుగ్రహించాడు. ఇందులో కట్టడలు, విధులు ఉన్నాయి. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. సమయం అయిపోయింది. తలలు వంచండి. మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. బెల్షస్సరును ప్రపంచ చక్రవర్తిగా చేస్తే, మహద్దశనిస్తే, రాజ్యాన్ని ఘనతనిస్తే, చివరికి వాడు అనేక రీతులుగా శరీర కోరికలు, లోకాశల మీద వాడి మనస్సు పోయింది. ప్రతి క్రైస్తవుడికి ఇటువంటివి వస్తూనే ఉంటాయి. నిద్రపోనివ్వవు. అయితే ప్రార్థన వాక్యం ద్వారా వాటిని నడుచుకోవాలి. అయితే వాడు వాటికి లొంగిపోయి, మీరే దేవుని ఆలయం, మందిరం అంటే ఆ మందిరమై ఉన్నటువంటి ఆలయమును అనగా ఆ హృదయాన్ని, ఆ నోటిని, ఆ సమస్తాన్ని వాడు ద్రాక్షరసం పోసి అపవిత్రపరిచాడు. వెంటనే వాడి ఎదురుగా వాడి మీద ఒక వ్రేలు వచ్చి, చేతి వ్రేలు వచ్చి వ్రాయటం మొదలుపెట్టింది. మెనే టెకెల్ ఉఫార్సిస్. దేవుడు నిన్ను లెక్క తోచగా, నిన్ను త్రాసులో వేసి లెక్క తోచగా నీవు తక్కువగా కనపడుతుంది. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడింది. నీ ఆరోగ్యము నీ యొద్ద నుండి తొలగించబడుతుంది. నీ ఉద్యోగం నీ యొద్ద నుండి తొలగించబడుతుంది. చివరికి వాడు ఆ రాత్రి ఆ యొక్క మరి పారశీక మాదీయులు వచ్చి దండెత్తి వచ్చి ఆ రాజ్యాన్ని వాళ్ళు లాక్కున్నారు. ఉద్యోగం పోయింది. ఆ రాత్రే వాడు హతుడైపోయాడని 30వ వచనంలో మనం చదువుకున్నాం. ప్రాణము పోయింది, రాజ్యము పోయింది. మన పరిస్థితి ఏంటి? దేని మీద నీ ఆశ? ఆశలు రేగుతూనే ఉంటాయి. క్రైస్తవుడు రక్షణ పొందినంత మాత్రాన లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, అవన్నీ కూడా మనకు రావని కాదు. మన నెత్తి మీద పక్షులన్నీ అంటే ఈ అసహ్యకరమైనటువంటి ఆలోచన, తలంపులు రేగుతూనే ఉంటాయి. మన మనస్సులో, మన హృదయాలు, మన స్వభావాలు, మన అంతరంగంలో రేగుతూనే ఉంటాయి. అయితే వాటికి మనం చోటు ఇవ్వకూడదు. గూడు కట్టుకోనివ్వదు. తోలేయాలే. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని భయభక్తుల ద్వారా వాటన్నిటిని మనం అసహించుకొని తోలివేయాలి. వాటికి మన హృదయాల్లో చోటు ఇవ్వకూడదు, మనస్సులో చోటు ఇవ్వకూడదు. అవి కూడు కట్టుకుంటే మనల్ని కలుషితపరిచి, అపవిత్రపరిచి, మనకున్న ఉద్యోగాలు, మనకున్న వ్యాపారాలు, మనకున్న ఆరోగ్యం, మనకున్న మానస్థితి, మనకున్నటువంటి మహద్దశ అంతా కూడా తొలగించి వేసి మనల్ని చంపివేస్తాయి. మనకు మరణం తడిస్తుంది. మనం నరకాగ్ని గుండానికి పోతాం. ఆనాడు రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రయోజనం లేదు. వాడు అన్ని మహద్దశనిచ్చి నా గొప్ప దేవుని స్తుతించాలి కదా. స్తుతించకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఆ త్రాగుడు మత్తులో పడి, వ్యభిచారపు మత్తులో పడి, ఆ గర్వపు మత్తులో పడి, అధికారం అనే మత్తులో పడిపోయి, డబ్బు తనదాహం అనే మత్తులో పడిపోయి నాడు అనేక మంది దేవుని స్తుతించలేకపోతున్నారు. దేవుని తీర్పు దిగి వస్తుంది. నీవు ఇంకా భూమి మీద కనుక ఉంటే ఇదిగో నా నామానికి అవమానం కలుగజేస్తావు అని వారి జీవితాన్ని కొట్టివేస్తాడు. ఈ సత్యాలు మనం ఎరిగి ఉండి మనం కళ్ళెం వేసుకోవాలి. గుర్రానికి కళ్ళెం వేసినట్లు మనం ఎటు తిప్పితే అడిపోతుంది. మన మనస్సుకు అడియాసలో మనం కళ్ళెం వేసుకోవాలి. మన మనస్సులో చెలరేగుతున్న అతిశయానికి, గర్వానికి కళ్ళెం వేసి, మన కోరికలకు కళ్ళెం వేసినప్పుడు మనము మోకాండ్ల మీద ఉండమంటే ఆ మనస్సు మోకాండ్ల మీద ఉంటుంది. ప్రభుని స్తుతించమంటే ప్రభుని స్తుతిస్తుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన రక్షక, అత్యంతమైన కృప కనికరం కలిగిన ఆయన, జీవాధిపతి, ఈ క్షణంలో వస్తే ప్రపంచ క్రైస్తవులు 420 కోట్ల మందిగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము అని మందిరాలలో చేరుతున్నారు. ఎంతమంది నాయన మనస్సులో రేగుతున్న కోరికలు, వాంఛలో అణుచుకుంటున్నారు ప్రభా. 1% కూడా భూమి మీద కనపడరేమో, 0.1% కూడా కనపడరేమో మా ప్రభువా. ఈ క్షణంలో వస్తే 420 మంది క్రైస్తవులకు పేరుగా మాత్రమే కనబడుతున్నారు. కానీ నీవు వస్తే ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఎవరై ప్రభా ఎంతమంది కొనుక్కోబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా జీవితాలు పరిశీలన చేసుకోవాలని మీరు కోరుతున్నందుకే మీకు వందనాలు. కల్మషం, అపవిత్రత, డాగు, కళంకం,
మురికి కుడితి తొట్టు ఎవరిలైతే ఉండదో పవిత్రమైన హృదయాలు ఆత్మలు కలిగి ఉంటారు, మనస్సును అణుచుకొని అన్ని కూడా అట్టివారు మాత్రమే నిజమైన స్తుతి ఆరాధన మీ నామానికి మహిమ మిమ్మల్ని సంతోషపెట్టే ఘనమైన బిడ్డలుగా ఉంటారు ప్రభువా. అట్టి గుంపులో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ చేర్చవా, మీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా. మీకు వందనాలు. ఎన్నో అపవిత్రమైన ఆలోచన తలంపులు ప్రభువా ఆ యొక్క బెల్షస్సరు యొక్క మనస్సులో రేగినప్పుడు వాడు గుర్రానికి కళ్ళం వేసి అదుపు చేసి కంట్రోల్లో పెట్టుకుని దేవావాడు నాయన మిమ్మల్ని స్తుతించడం మానివేసి ఇష్టానుసారంగా ప్రభా మనస్సు చెప్పిన రీతిగా నా తండ్రి అనుభవించాడు. ఎంతగా నష్టపోయాడు. మా జీవితాల్లో ఆ రీతిగా నష్టపోకూడదని మీరు మాకు ప్రకటన చేస్తూ ఉండగా ఇక్కడ వింటున్నాం. అవతలో పోయి మళ్ళా అదా ప్రకారంగా జీవిస్తున్నాం. ఇటు 4 పెట్టాను, ఇటు 4 పెట్టాను, ఇటు కీడు పెట్టాను, ఇటు మేలు పెట్టాను, ఇటు జీవం పెట్టాను, ఇటు మరణం పెట్టాను, ఇటు నరకం పెట్టాను, ఇటు పరలోకం పెట్టాను, ఇటు ఆశీర్వాదం పెట్టాను, ఇదిగో మరి శాపాన్ని పెట్టాను. నీకు ఈ 4 కావాలా కోరుకో, లేదా ఈ 4 కావాలా. బలవంతం ఏమి లేదు బిడ్డ, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీ యొక్క అంతం ఉంటుందని మీరు మాట్లాడుతున్నటువంటి దేవుడు. మేము పైకి నటనా భక్తి వలె వేషధారుల వలె మేము కనబడవచ్చు, కానీ ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు నీవై ఉంటున్నావయ్యా. ఈనాడు జన్యుని ఎవరున్నారు ప్రభువా? జన్యుని అనే వాళ్ళు కనబట్టలేదు. పైకి జన్యునిగా కనబడుతున్నారు, కానీ అంతరంగంలో ప్రభువా కలుషితం, కుట్రలు, కుటిలం, మోసం దయగలిగిన మా తండ్రి. ఈనాడు దేవుడెవరు, వెలుగుదూత ఎవరో గుర్తించలేని కలుషిత కాలం ఆయన. నిజమైన సేవకుడు, డూప్లికేట్ సేవకుడు ఎవరో గుర్తించలేనటువంటి దుర్బలమైన స్థితి. మా జీవితాల్లో నిజమైన జన్యున్ గా ఉండడానికి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మా అంతర్యంలోకి తొంగి చూస్తున్న దేవా, నీకు మాత్రమే మేము జన్యున్ గా కనబడటానికి కృపదాయించండి. ప్రజల్లో కూడా జన్యున్ గా, నిజమైనటువంటి జన్యున్ గా కనబడటానికి కృపదాయించండి. పవిత్ర హృదయాలు మా మనస్సులో రేగుతున్న ప్రతి కోరిక వాంఛను అణుచుకునే కృపదాయించండి. అన్నాడు మేము మా మనస్సులో అడియాసలు పడకుండా, అతిశయించకుండా, గర్వించకుండా, దీనులంగా విరిగి నలిగిన హృదయం కలిగి తగ్గింపు కలిగినటువంటి వారిగా మేము దేవుని ఎదుట, మనుషుల ఎదుట జీవించడానికి కృపదాయించి మితమైన వాక్యానికి నీరు కట్టు నాన్న ప్రతి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరలోక వాసులుగా ఉండటానికి సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. ఈ నామానికి మాత్రమే మహిమ. ఈ వారమంతట్లో బిడ్డలందరి ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యలు, ప్రయాణాలు, పనుల్లో, ప్రయత్నాలు అన్నిట్లో మీ సన్ని తోడుగా వచ్చి గొప్ప విజయాలు దాచి హృదయాలను, మనస్సులను, స్వభావాన్ని పవిత్రంగా కాపాడుకుంటానికి మీరు కృప దయచేసి మహిమ ఘనత పొందండి. ప్రపంచంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ నామానికి మాత్రమే మహిమ వచ్చినట్లుగా మీ ఆత్మ ద్వారా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము నాయన శని ఆదివారాలు కలుసుకొని మీ నామాన్ని కనపరిచే కృప దయచేసి మహిమ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు కుటుంబాలు సదా తోడే ఉండి నడిపించును గాక. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.